స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ అయిపోతుంది అనగానే వెంటనే మనం ఛార్జింగ్ పెట్టేస్తాం. కొందరు ఛార్జింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదాకా ఉండి అప్పుడు ఛార్జింగ్ పెడతారు. ఇక కొందరు ఛార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్లను అలాగే వదిలేస్తారు. ఇలా స్మార్ట్ ఫోన్లను చాలా మంది రకరకాలుగా ఛార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక సమయంలో ఫోన్ బ్యాటరీ ఖచ్చితంగా పనిచేయడం మానేస్తుంది లేదా కరెక్ట్ గా పనిచేయదు. దీంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అసలు ఏ ఫోన్ కైనా ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంతవరకు ఛార్జింగ్ పెడితే మంచిది, ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టినా ఖచ్చితంగా దాని వోల్టేజ్ కు సమానంగా ఉండే మరో ఛార్జర్ ను వాడాలి, లేదంటే ఇబ్బందులు వస్తాయి. కంపెనీతో వచ్చిన ఛార్జర్ కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఛార్జర్ తో పడితే దాంతో ఛార్జింగ్ చేయకూడదు. ఇలా చేస్తే బ్యాటరీ నాణ్యత తగ్గుతుంది, దాని లైఫ్ తక్కువ కాలం వస్తుంది. దీంతో చాలా త్వరగా బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. చాలా మంది ఫోన్లకు బ్యాక్ కేసులు వేస్తుంటారు. దీనివల్ల ఫోన్లపై గీతలు పడకుండా ఉంటాయని, కింద పడ్డా అంత త్వరగా పగలవని వారు భావిస్తారు. అయితే అది కరెక్టే అయినప్పటికీ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టే సమయంలో మాత్రం అలాంటి బ్యాక్ కేసులను తీసేయాలి. లేదంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వచ్చే హీట్ సరిగ్గా బయటకు పోక అది డివైస్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి స్థితిలో ఒక్కోసారి ఫోన్లు పేలిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది ఫోన్లను వేగంగా ఛార్జింగ్ అవడం కోసం ఫాస్ట్ ఛార్జర్లను, కెపాసిటీ ఎక్కువగా ఉన్న ఛార్జర్లను వాడతారు. అయితే అలా వాడకూడదు. ఫోన్ తో వచ్చిన కంపెనీ ఛార్జర్ అయితే ఏమీ కాదు, కానీ అలా కాకుండా వేరే ఫాస్ట్ ఛార్జర్లను వాడితే బ్యాటరీ పేలేందుకు అవకాశం ఉంటుంది. కనుక బ్యాటరీకి కంపాటబుల్ గా ఉండే ఛార్జర్లనే వాడాలి. రాత్రంతా ఫోన్లను ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తారు కొందరు. అలా చేయకూడదు, ఎందుకంటే అలా చేస్తే బ్యాటరీలు పేలేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు వాటి లైఫ్ కూడా తగ్గిపోతుంది. బ్యాటరీ పవర్ ను ఆప్టిమైజ్ చేసుకోండి అంటూ ప్లే స్టోర్ లో మనకు చాలానే బ్యాటరీ యాప్స్ లభిస్తున్నాయి, కానీ వాటిని వాడకూడదు. ఫోన్ లో వచ్చిన డిఫాల్ట్ బ్యాటరీ యాప్స్ నే వాడాలి. చాలా మంది ఫోన్లను పూర్తిగా 100% ఛార్జింగ్ అయ్యేంత వరకు ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన పనిలేదు. ఫోన్ ను 80% బ్యాటరీ వరకు ఛార్జింగ్ చేస్తే చాలు. ఒకవేళ దూర ప్రయాణాలు ఉంటే, లేదంటే ఫోన్ ను ఎక్కువసేపు వాడాలి అనుకుంటేనే అలా 100% ఛార్జింగ్ పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పవర్ కొంత శాతం తగ్గిందంటే చాలు వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తారు. ఆ తర్వాత వారు అనుకున్న ఛార్జింగ్ పూర్తి కాగానే ఫోన్ ను కొంతసేపు వాడి మళ్లీ ఛార్జింగ్ పెడతారు. అయితే అలా చేయకూడదు. చీటికి మాటికి ఫోన్ ను ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది, ఎక్కువ రోజులు రాదు. ఫోన్ లో బ్యాటరీ కనీసం 20% ఉంటేనే ఛార్జింగ్ పెట్టాలి. అంతే తప్ప కొంత తగ్గిందనే నెపంతో ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టరాదు. వోల్టేజ్ సర్జ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ కరెంట్, ఓవర్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఉన్న పవర్ బ్యాంకులను వినియోగిస్తే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. స్మార్ట్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడరాదు. సహజంగానే ఫోన్లు ఛార్జింగ్ అయ్యే సమయంలో వాటి నుంచి హీట్ వస్తుంటుంది. ఇక అలాంటి స్థితిలో ఫోన్ కాల్స్ చేస్తే అప్పుడు హీట్ మరింత ఎక్కువై ఫోన్ పేలేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలా చెయ్యరాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.